అండి, వెల్కమ్ బ్యాక్ టు అభివృద్ధి చేసి చూడు. ఈరోజు మనం ఈ వీడియోలో మా పాప క్రాప్ టాప్స్ అండ్ ఆఫ్ శారీస్ని మీకు చూపెడుతున్నానండి. మనకి మన బడ్జెట్లో ఇలా క్లాత్ తెచ్చి ఇలా స్టిచ్ చేయించుకుంటే మనకి రీజనబుల్గా ఉంటుంది. అలాగే క్వాలిటీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రాండ్గా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో నేను మా పాపకి ఇలా గ్రాండ్ లుక్గా ఉండాలని, అంటే మ్యారేజెస్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, ఫెస్టివల్స్కి కానీ యూజ్ అయ్యేలాగా నేను హాఫ్ శారీస్, క్రాప్ టాప్స్ కుట్టించానండి. మీకు కూడా ఈ వీడియో ద్వారా మీకు కూడా చూపెడుతున్నాను. మరి మీరు కూడా అంటే ఇలాగే కుట్టిస్తారా, లేదంటే షాప్లో కొనుక్కొస్తారా మీ పిల్లలకి? అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా కావాలనుకుంటే కూడా నేను ఆప్షన్లో బొటిక్ ఆమె నెంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి. అలాగే నేను ఈ క్లాత్లన్నీ కూడా ఎక్కువగా తెచ్చినవి నార్సింగ్లోనండి. నార్సింగ్లో మనకి క్వాలిటీ బాగుంటుంది, అందుకే నేను ఎక్కువ నార్సింగ్ ప్రిఫర్ చేస్తాను. సో అంతేకాకుండా చావలి, ఇప్పుడు కుక్కట్పల్లిలో అంటే కేపీహెచ్బిలో చాలా క్లాతింగ్ స్టోర్స్ పడ్డాయండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ అవ్వండి, చాలా బాగుంటాయి. మనము ఒకసారి ఇలా కాంబినేషన్ ఈ కలర్ అనుకుంటే సరిపోతుంది. మనం ముందుగా అనుకొని వెళ్ళి తెచ్చుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. చూసేద్దామా మరి? నేనైతే చూపించడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నానండి. నార్సింగ్లో ఒక శారీ తీసుకొని ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను. కింద లేస్ కుక్కట్పల్లిలో తీసుకున్నాను. కుక్కట్పల్లిలో చావ్లీలో లేసెస్ కూడా చాలా ఫేమస్గా ఉంటాయి కదా, సో అక్కడైనా పర్వాలేదు, లేదంటే బయట కూడా ఇలాంటి లేసు దొరుకుతాయి. నేను ఆ లేస్ పెట్టించి ఈ శారీని నేను క్రాప్ టాప్ లాగా కుట్టించాను అన్నమాట. సో దీనికి సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించాను, అలాగే ఇంకో బ్లౌజ్ కూడా కుట్టించాను, మీకు చూపెడతాను. ఆ బ్లౌజ్ కూడా వెనకాల బోట్ నెక్ వస్తుంది. చూడండి, ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంబినేషన్గా నేను ఫ్లవర్లో చూడండి ఎంత బాగుందో. సో దీనికి వచ్చేసి మీటర్కి 600 అబౌవ్ ఉంటుంది అనుకుంటా, కానీ వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి. చూడండి, రఫల్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇది వచ్చేసి ఒక క్రాప్ టాప్ అండి. దీనికి మనం చుడిదార్ కూడా వేసుకోవచ్చు, చున్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము ఈ బ్లౌజ్ వేసుకుంటే బ్లూ కానీ గ్రీన్ కానీ అలా వేసుకోవచ్చు అన్నమాట, కానీ ఇలానే బాగుంటుంది క్రాప్ టాప్ లాగా. ఇక సెకండ్ వన్ వచ్చేసి హాఫ్ శారీ అండి. చూడండి, క్రీమ్ కలర్లో, క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో. ఇది కూడా నార్సింగ్లో తీసుకున్నానండి. దీనికి కూడా నేను లేస్ వేయించాను. కింద మనము హాఫ్ శారీస్కి ఇలా ప్లెయిన్ క్లాత్ కానీ, లేదంటే అక్కడక్కడ బూటీస్ వచ్చి కానీ ఇలా క్లాత్ తీసుకున్నప్పుడు కింద లేస్ వేయించుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి, అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి. సో ఇది వచ్చేసి ఒక హాఫ్ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో, క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో మనకి సిల్వర్ వర్క్ వచ్చింది బ్లూ పైన. సో మనము వర్క్ చేయించుకొని అవసరం లేదు, ఇలాంటి క్లాత్ తీసుకొచ్చి మనం బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. సో బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా పెట్టించాను హ్యాండ్స్కి. చాలా బాగున్నాయి కదా ఇవి. దీనికి మనకి చున్నీ వచ్చేసి జార్జెట్ క్లాత్లో నార్సింగ్లోనే తీసుకున్నానండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చున్నీ మాత్రం. మనకి ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే వేరే వాటికి కూడా మనకి కలర్ మ్యాచ్ అయితే వేసుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. ఇది మొత్తం 2.5 మీటర్స్ ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ హాఫ్ శారీ అయితే. మా పాపకి ఈ హాఫ్ శారీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కదా, సో అందుకే. చూడండి, మీకోసం మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను.
నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాప్ టాప్ అండి. మనకందరికీ తెలుసు సీతారామం ఎంత హిట్ అయిందో సినిమా. సో సీతారామంలో హీరోయిన్ వేసుకునే బ్లౌజ్ డిజైన్ అన్నమాట. సేమ్ అలానే కుట్టించాను. బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. బిగ్ ఫ్లవర్స్ వచ్చింది దీనికి బ్లౌజ్కి. సో ఇంకా చూడండి, లంగా వచ్చేసి కొంచెం పింక్ షేడ్లో ఉంటుంది. ఇది కొంచెం కెమెరా క్వాలిటీ పరంగా కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది, కానీ నేను ఇప్పుడు బ్లౌజ్ పైన చూపించిన పింక్ షేడ్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి ఇది కూడా క్రాప్ టాప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ శారీ అండి. సో ఎల్లో బ్లూ కలర్. దీనికి కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. మనకి కింద లేస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది. చూడండి, డిజైన్ వచ్చేసింది. సో దీనికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ కలర్ హ్యాంగింగ్స్ వేయించాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా అక్కడక్కడ బూటీస్ ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా కుట్టించాను. ఇది కట్ వర్క్ నెక్ డిజైన్ అన్నమాట. హ్యాండ్స్కి ఉన్న నెక్కి ఒకటే ప్యాటర్న్ వేయించాను. సో ఇది కూడా కట్ వర్క్ దుప్పటా అంటారు కదా, సో ఇది కట్ వర్క్ దుప్పటా అన్నమాట. ఇది కూడా 2.5 మీటర్స్ అండి. చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ నేను ఒక జస్ట్ 2 ఇయర్స్లోనే ఇవన్నీ మా పాపకు తీసుకున్నాను. సో ఎందుకంటే ఫంక్షన్స్ ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్, పెళ్ళిళ్ళు అవి ఎక్కువ ఉండే. సో అప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నవే, ఇంకా ఓల్డ్ చాలా ఉన్నాయి. సో నేను ఓల్డ్ డిజైన్స్ ఏం చూపెట్టట్లేదు, ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ బనారస్ అంటారు కదండి, సో అలా అన్నమాట, ఆ టైప్లో. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, బ్లౌజ్ డిజైన్ అండ్ ఇది కూడా మనం క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, అలాగే హాఫ్ శారీ లాగా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి. ఇక నెక్స్ట్ చూపెట్టబోయేది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే కింద రఫుల్స్ పెట్టించాను. ఇది నెట్, అంటే అక్కడక్కడ బూటీస్ వచ్చి నెట్ వస్తుంది కదా, సో ఆ నెట్ క్లాత్ అన్నమాట. కానీ ఎంత గ్రాండ్గా ఉంటుందంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నేను బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా స్టిచ్ చేయించాను, హ్యాండ్స్కి రఫుల్స్ పెట్టించాను. సో మీకు కూడా నేను ఇప్పుడు చూపెట్టిన హాఫ్ శారీస్లో కానీ ఇంకా క్రాప్ టాప్లో కానీ ఏ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూసి అలా వదిలేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వెనకాల నేను బటన్స్ కూడా పెట్టించాను డిజైన్గా ఉంటుందని. సో ఇది వచ్చి 1 క్రాప్ టాప్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నార్మల్ క్లాత్, అంటే ఈ క్లాత్ నేమ్ నాకు సరిగ్గా తెలియదు, కానీ కొంచెం ఇలా సాగదీస్తే సాగిపోతుంది అన్నమాట, కానీ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి 1 క్రాప్ టాప్. దీనికి వెల్వెట్ క్లాత్లో బ్లౌజ్ కుట్టించాను. ఇది కూడా లుక్ చాలా బాగుంటుందండి. సో చెప్పాను కదండి, మీకు ఇందులో ఏదైతే నచ్చిందో ఆ నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే కలర్ కామెంట్ సెక్షన్లో చేసినా సరిపోతుందండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇందులో ఏదైనా డిజైన్ నచ్చినా, ఏదైనా
స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు మేము బొటిక్ నెంబర్ ఇస్తాము. ఇది వచ్చేసి నారాయణపేట లెహంగా అండి. నారాయణపేట లెహంగాస్ చాలా ఫేమస్ కదా, అప్పట్లో లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ శారీస్ కానీ చాలా ఫేమస్ అయిపోయాయి. సో అప్పుడు నేను తీసుకున్న మా పాపకి ఈ కలర్కి నేను కలంకారీ దుప్పట్ట తీసుకున్నానండి. చాలా బాగుంది కలంకారీ దుప్పట్టతో. మీకు లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో మా పాప వేసుకొని దిగిన ఫొటోస్ కూడా నేను మీకు పిక్స్ పెడతానండి, చాలా బాగుంటాయి. మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఎందుకంటే నేను ఇలా షార్ట్గా చూపిస్తున్నాను. సరే, కొంతమందికి ఇంకా డీప్గా చూడాలనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఫొటోస్ కూడా అరేంజ్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్గాంజా అండి. ఇది ఆర్గాంజా క్రాప్ టాప్ అండి, చూడండి ఎంత బాగుందో. సో దీనికి వచ్చేసి 3 లేయర్స్లో ఇలా నెక్ దగ్గర ఇలా డిజైన్ పెట్టించాను వేరే క్లాత్ తీసుకొని. ఈ క్లాత్ మాత్రం రా సిల్క్ బ్లౌజ్ అండి, దానికి నెట్ డిజైన్లో ఈ క్లాత్ తీసుకొని ఇలా 3 లేయర్స్గా కుట్టించాను. ఇది కూడా చాలా బాగుందండి. వీటితో పాటు లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉండాలని ఇలా బ్లూ కలర్ది ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇది రా సిల్క్లోనే తీసుకున్నానండి. ఇలా డిజైన్ వచ్చింది తీసుకున్నామంటే మనకు వర్క్ చేసుకునే పని తప్పుతుంది, నెక్స్ట్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఇలా వెల్వెట్లో ఇలా తీసుకున్నాను అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి టైప్లో లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ కావాలనుకుంటే తప్పకుండా పింక్ చేయండి, బొటిక్ నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.